హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు చికెన్ ఫ్రై కర్రీ అయితే చేయబోతున్నాను. గుమగుమలాడే చికెన్ కర్రీ అండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేసి తెలుపుతారని అనుకుంటున్నాం. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసాను. 10 స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఎందుకంటే మనం చికెన్ అయితే దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ 1 kg చికెన్ తీసుకున్నాను. 1 kg చికెన్కి నేను 10 స్పూన్స్ ఆయిల్ వేసాను. చికెన్ అనేది బాగా వేగాలి. కొంచెం బాగా వేపిన తర్వాతనే నేను కర్రీ స్టార్ట్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ ఒక 60% అయినా మనకి ఫ్రై అవ్వాలి. కొంచెం ఇలా కలుపుకుందాం. చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం టైం పడుతుంది. ఇందులో వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి కొంచెం దూరగా రావాలి. ఎల్లో కలరీష్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేద్దాము. చూస్తున్నారా ఎంత బాయిల్ అయిపోతుందో. ఈ నీచు వాసన అనేది పోవాలి చికెన్లో. అప్పుడే మనకి ఈ కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు ఎక్కువే వేస్తున్నాను నేను. ఈ ఫ్రై చికెన్ కర్రీ అనేది మనకి ఇది బాగా ఫ్రై అవ్వాలి. చూసారా, ఇంకా ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం కొంచెం ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీ అనేది స్టార్ట్ చేస్తాను. ఎంత దాకా వచ్చింది మన చికెన్ ఫ్రై చూద్దాం. చూస్తున్నారా, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇది ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 5 minutes వేపుదాము. ఎందుకంటే ఇది చికెన్ ఫ్రై కర్రీ కనుక కొంచెం ఫ్రై అవ్వాలి బాగాన. ఇది నా ఓన్ స్టైల్ అండి. ఎప్పుడు కూడా నేను ఫిష్ అది ఫ్రై చేసి వండాను, కానీ ఈ చికెన్ ఫ్రై అనేది నేను ఎప్పుడు వండలేదు. సో ఇలా ఫ్రై చేసి వండితే టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి నేను ట్రై చేస్తున్నాను. మీరు కూడా చూసి ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది కూడా. చూసారా, ఫ్రై అయిపోయింది చికెన్ అనేది, చాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇది సైడ్ని పెట్టేసుకొని ఇప్పుడు వేరే పాన్ పెట్టుకుందాము. ఇప్పుడు వేరే పాన్ పెట్టేసుకున్నాం కదా. ఆయిల్ వేసాను. 5 tablespoon మాత్రంగానే వేసాను. ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై చేసినప్పుడు చాలా ఎక్కువే వేసాను కనుక 10 tablespoon దాకా. ఇందులో తక్కువే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఇంకో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకుందాము. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేపుకుందాము. నా వాయిస్ బాగాలేదండి, గొంతుకంతా పట్టేసింది. 2 days నుంచి కొంచెం కోల్డ్గా ఉంది. సో క్లియర్గా రావట్లేదు వాయిస్. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నార్మల్గా మనం చికెన్ కర్రీ ఎలా సింపుల్గా చేస్తామో అలాగే జస్ట్ మనం చికెన్ మాత్రంగానే ఫ్రై చేశాను. ఆనియన్స్ అనేది నేను పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే బాగుంటుందండి. మనకి ఆనియన్స్ కటింగ్లో కూడా కర్రీ అనేది టేస్ట్ తెలుస్తుంది. ఇలా కట్ చేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా సరే. ఆనియన్స్ ఇవి త్వరగా వేగట్లేదండి. పొడవుగా కోసుకున్నాం కదా మనం, సో దానికోసం కొంచెం వేగట్లేదు. మనం ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి వేపుదాం. కొంచెం తొందరగా వేగిపోతుంది. మనం ఆనియన్స్ అనేది ఇలా పొడవుగా కోసుకోవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది వేగడానికి. ఆనియన్స్ అంతా వేగిపోయాయండి. చూడండి, బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. నేను మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో నేను అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, లవంగ, చెక్క, వెలక్కాయ వేసాను. ఇది 3 స్పూన్లు వేస్తాను. ఇది
ఇవి ఒక 3 టేబుల్ స్పూన్ వేసేసానండి. అల్లం వెల్లుల్లిపాయ అన్ని కలిపి ఇది కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేగిద్దాం. కొంచెం బాగా ఇది పచ్చివాసన పోవాలి. చూస్తున్నారా, మసాలా పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం టమాటా వేసేద్దాం. ఒక 4 టమాటా కట్ చేసి వేస్తున్నానండి. ఇవి కూడా బాగా వేగనిద్దాం. చెప్పాను కదా, చాలా సింపుల్ కర్రీ అండి ఇది. అందరూ వండుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఈ టమాటా అనేది బాగా మగ్గినంత వరకు మూత పెట్టేద్దాం. చూద్దాం రండి, టమాటా ఉడికిందా లేదా అనేసి. చూస్తున్నారా, బాగా ఉడికిపోయింది. అయినా సరే ఇంకొక 1 మినిట్ వేగనిద్దాము. అంటే ఎంత వేగితే కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇంకా ఇంకొంచెం సేపు ఉంచుదాం, మూత పెట్టేద్దాం. చూద్దాం. చూడండి ఎంత బాగా అన్నీ వేగిపోయి, మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా వేగిపోయింది. చూస్తున్నారా, టమాటా, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం కారం వేద్దాం. 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఆల్రెడీ సాల్ట్ నేను వేసాను, ఆనియన్స్లో మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను, మళ్ళీ ఎక్కువైపోతుంది. బాగా వేగనిద్దాం. ఇందులో ఆల్రెడీ మనం ధనియాలు, జీలకర్ర అన్ని మిక్సీ పట్టినప్పుడే వేసేసాం కదా. ఇప్పుడు ఏం అవసరం లేదండి. ఈ కారం మసాలా కారం అండి, నేను ఇంట్లోని ఆడిస్తాం మేము. కారం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మసాలా కారం మీకు చూపిస్తాను డెఫినెట్గా. ఈ మసాలా కారం నేను ఎలా ఆడిస్తాను అనేసి నెక్స్ట్ ఎప్పుడైనా సరే నేను వీడియో తీసి మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి మసాలా కారం. చూస్తున్నారా, ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం. వాటర్ ఇప్పుడు నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నానండి. ఇంకా ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అయిన తర్వాత చికెన్ వేస్తాను నేను. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఇలాగా ఒకసారి ట్రై చేయండి. అలాగే నాకు కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేసి. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయినంత వరకు మనం మూత పెట్టేసుకుందాం. చూద్దాం. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, ఆయిల్ అంతా కూడా చూడండి బయటకు వచ్చేసింది. అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు చికెన్ వేద్దాం. ఇది చూసారా, చికెన్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్. ఇది 1 kg చికెన్ అండి. ఫ్రై చేస్తే ఇంత కొంచెం అయింది చూడండి. ఇప్పుడు మనం ఈ చికెన్ని వేసేద్దాం. ఇందులో మొత్తం చికెన్ అంతా వేసేద్దాం. ఇది ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్ అనేది ఉడికిపోయింది కదా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది మనం మసాలాలో వేసాం కనుక ఈ మసాలా అంతా ముక్కకు పట్టాలి. సో 10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు కారం, ఉప్పు అన్నీ సరిపోయా లేదా అనేసి ఇప్పుడే చూసుకుందాం. నాకైతే సరిపోయండి, అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు కాసేపు మూత పెడదాం. గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. చికెన్ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారా ఎంత స్మెల్ వస్తుందంటే, అబ్బా
సూపర్గా ఉందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీకు కూడా ఊరిపోతుందా? సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూస్తున్నారా, అయిపోయింది అండి. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసేద్దాం. ఒక కప్పు కొత్తిమీర అయితే వేసేస్తాను. తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు మా హస్బెండ్కి అయితే టేస్ట్ చేయమని చెప్తాను, ఎలా ఉందనేది ఆయన చెప్తారు. పదండి. మనం ఫస్ట్ ఏ వంట ట్రై చేసినా సరే హస్బెండ్ మీదే కదండి ప్రయోగం చేస్తాం మనం. సో మీరు కూడా అలాగే చేస్తారా నాలాగే? ఫస్ట్ మా హస్బెండ్కి అయితే వేడి వేడి చికెన్ కర్రీ వేసేసి అన్నం అయితే పెట్టేద్దాం. పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మిస్సెస్ నా కోసం అయితే స్పెషల్ చేసింది. ఏం చేసిందో ఒకసారి చూద్దాం. వైట్ రైస్, వావ్, చికెన్ కర్రీ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ చికెన్ మీరు టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. వేడి వేడి అన్నం, చికెన్ కర్రీ టేస్ట్ చేద్దాం. బా, చేతులు కాలిపోతున్నాయమ్మా. చాలా బాగుంది. మీకేం వెరైటీ డిఫరెంట్ తెలియట్లేదా? ఏదో స్పెషల్ గా అనిపిస్తుంది. అంటే మామూలుగా కాకుండా కొంచెం వెరైటీగా చేసినట్టుంది చికెన్ అయితే. టేస్ట్ చాలా బాగుంది. చికెన్ ఫ్రై చేసి తర్వాత కర్రీ చేశాను. బాగుందా? చాలా బాగుంది. బాగుందా? అదిరిపోయింది అసలు. మరి చెప్పండి ఆడియన్స్ కి. మీరు కూడా సేమ్ మా మిస్సెస్ చేసినట్టే చికెన్ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఆస్వాదించి ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా హస్బెండ్కి అయితే చికెన్ కర్రీ అయితే బాగా నచ్చిందంటండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాగుంది.